2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఎవరికైనా సరే అప్పిచ్చిన తర్వాత అంటే జనరల్గా కొంతమంది వడ్డీ ఇంతని చెప్పేసి రాయించేసుకుంటారు, మన చేత పీడించుకు తింటారు. కొన్ని లోన్ యాప్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి వాటిలో ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లయితే తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది అనేటువంటి విషయం తెలుస్తుంది మనకి. ఎవరైనా అప్పిచ్చినా లేదంటే అప్పు తీసుకునేటప్పుడు తెలియకుండా కొంతమంది ఎలా అంటే వడ్డీకి ఎక్కువ రాయించేసుకుంటూ ఉంటారు. దానివల్ల తెలియకుండానే సఫర్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువ చూస్తాం మనం. ఎలా అంటే కొంతమంది వడ్డీ కట్టలేక జీవితాన్ని స్పాయిల్ చేసేసుకుంటూ ఉంటారు. వాటి నుంచి ఉపశమనం కోసం ఎలాంటిది ఒకటి తీసుకురాబోతున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? అప్పిచ్చినవాడు వైద్యుడు అన్నది ఒకప్పటి నానుడి. కానీ నేటి ఆధునిక సమాజంలో అప్పిచ్చినవాడు తీసుకున్నవాడు ఇద్దరు కూడా శిక్షార్హులు అని చెప్తుంది నూతనంగా ఏర్పాటు చేసినటువంటి చట్టంలో. ఇది యాక్చువల్గా డ్రాఫ్టింగ్ తీశారు. అన్రెగ్యులేటెడ్ రెగ్యులర్ ఆఫ్ లెండింగ్ రెగ్యులారిటీస్ అని చెప్పి ఒక యాక్ట్ 2025 యాక్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఒక డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో లెండింగ్ అంటే అప్పు ఎవరెవరు ఇవ్వాలి, ఎవరు తీసుకోవాలి, అప్పు ఇవ్వడానికి ఉన్నటువంటి అర్హతలు ఏమిటి అన్నది ఒక డ్రాఫ్టింగ్ చేస్తూ ఒక ముసాయిదా ఏర్పాటు చేసి ఆ ముసాయిదాని పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పబ్లిక్ డొమైన్లో. దీంట్లో 21 సంస్థలు అంటే ముఖ్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, అదేవిధంగా మరికొన్ని నాబార్డ్ ఒకటి, అలాగే సొసైటీ, పబ్లిక్ సొసైటీస్, కోఆపరేటివ్ సొసైటీస్, ఇట్లా 21 సంస్థల తరపు నుంచి ఇవి రెగ్యులేటరీ అంటే ప్రభుత్వ యంత్రాంగం యొక్క ప్రభుత్వం యొక్క అజమాయిషిలో ఉన్నటువంటి అప్పు ఇవ్వడానికి అర్హత ఉన్నటువంటి సంస్థల లిస్టులో ఒక 21 లిస్టులు అందులో పెట్టడం జరిగింది. ఇంకా ఎవరెవరి ద్వారా అప్పులు తీసుకోకూడదు అన్నది కూడా ఒక డ్రాఫ్టింగ్ చేసి ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. ఇది కమింగ్ ఫిబ్రవరి 25 ఫిబ్రవరి 25 కూడా ఇది ఆ పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. దీని మీద ప్లెబిసైట్ అంటే ప్రభుత్వం ప్రజల నుంచి కొన్ని రెజల్యూషన్స్ తీసుకోముందు ప్రజల యొక్క అనుమతిని తీసుకోవడం అని చెప్పి పబ్లిక్ డొమైన్లో పెట్టింది. ఎవరైనా ఉంటే కూడా దానిలో కంప్లీట్గా మనం అప్డేట్ చేసుకోవచ్చు మన యొక్క ఒపీనియన్స్ని కూడా. బహుశా ఈ కమింగ్ నెక్స్ట్ సెషన్స్ మార్చి ఏప్రిల్లో కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్గా కూడా రూపకల్పన చేసే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ముసాయిదా 99% ఇదే రేపు ఫైనల్ లిస్ట్ అయ్యే కూడా అవకాశం ఉంటుంది. సో ఈ చట్టం ఏం చెప్తుంది అంటే ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 21 లిస్టులో ఉన్నవి కాకుండా లేదా ప్రభుత్వం ద్వారా అనుమతి పొందినటువంటి ఏవైనా సంస్థలు కాకుండా ఏజెన్సీలే కాకుండా వేరే ఎవరైనా వ్యక్తి ముఖ్యంగా అప్పు ఇవ్వడం నేరం, అప్పు తీసుకోవడంలో రికవరీ చేయడంలో కూడా ఏదైనా బలవంతంగా ప్రయోగాలు చేసినా, ముఖ్యంగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళినా అదేవిధంగా ఆయన్ని ఫిజికల్ హెరాస్మెంట్ చేసినా, మెంటల్ హెరాస్మెంట్ చేసినా 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు కూడా ఒక శిక్ష ఉంటుంది అని చెప్తూ ఆ యొక్క ముసాయిదా కమిటీలో ఆ చట్టంలో కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో చాలామంది ఏం చేస్తారంటే డైలీ ఇంట్రెస్ట్లు ఉంటాయి. డైలీ ఇంట్రెస్ట్లు అంటే మార్నింగ్ ఒక 1000 రూపాయలు ఇచ్చుకుంటూ, ముఖ్యంగా వెండర్ షాప్స్లో మార్నింగ్ 1000 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇస్తే అందులో 100 రూపాయలు కట్ చేసి 900 రూపాయలు మాత్రమే మరలా ఇస్తారు. ఈవినింగ్ వచ్చి మళ్ళీ అందులో 1000 రూపాయలు కలెక్ట్ చేసుకున్నటువంటి కొన్ని వందల వేల నుండి లోకల్ అంటే పబ్లిక్లో ఏం చేస్తారంటే జస్ట్ ఒక చిన్న చిట్టా పొద్దు పాస్ పుస్తకం ఉంటుంది. పాస్ పుస్తకంలో పొద్దున కూడా వస్తారు, పేమెంట్ ఇచ్చుకుంటూ వెళ్తారు, ఈవినింగ్ రికవరీ చేసుకుంటూ వెళ్తారు. అలాగే వీక్లీ చేసేవాళ్ళు ఉంటారు, మంత్లీ చేసేవాళ్ళు ఉంటారు. ఆ ఇచ్చే వాళ్ళకి ఎక్కడ కూడా పబ్లిక్ నుంచి గవర్నమెంట్ నుంచి ఎటువంటి లైసెన్స్ లేకుండా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అంటే ఆ వ్యాపారం చేసుకోవడం నిమిత్తంలో చాలా చోట్ల ఇది ఒక అసంఘటితంగా జరుగుతూ ఉంటుంది. దీనికంటే ఒక రెగ్యులేషన్ యాక్ట్ అంటూ లేదు మనకి. దీనివల్ల చాలామంది వ్యాపారాలు చేసుకుంటుంటారు. ఒకవేళ అమౌంట్ పే చేయకపోతే, ఇన్ టైంలో ఇవ్వకపోతే, మార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఒక గూండా ఏజెంట్ చేస్తూ వాళ్ళ మీదకి ఫిజికల్గా దౌర్జన్యానికి వెళ్తారు, కొట్టడానికి వెళ్తారు, కొంతమంది గుండాగిరి చేస్తారు, వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. ముఖ్యంగా ప్రామిసరీ నోట్ రాసుకోవడం అంటే ఆ యొక్క టెన్షన్ భరించలేక చాలామంది బలవన్మరణాలు
అక్రమాలకు కూడా పాల్పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇది విలేజ్లో పట్టణాలు జరిగితే మోడర్న్గా వచ్చినటువంటి మొబైల్ ద్వారా మరికొన్ని లోన్ యాప్స్ వచ్చాయి. ఈ లోన్ యాప్స్లో ఏం చేస్తారంటే జస్ట్ స్టూడెంట్స్ కావచ్చు, చిన్న చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, చిన్న చిన్న ఉద్యోగులకు ఏం చేస్తారంటే ఒక 10,000 రూపాయల వరకు, ఒక 20,000 రూపాయలు స్మాల్ అమౌంట్సే. ఈ స్మాల్ అమౌంట్ ఇన్ టైంలో ఇవ్వకపోతే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి కానీ, వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్స్లో కానీ వీళ్ళందరికీ చెప్తూ చాలా హెరాస్మెంట్ చేస్తారు. ఇంటికి వెళ్ళి కూర్చుంటారు, గూండాగిరి చేస్తారు, దౌర్జన్యాన్ని కూడా దిగుతారు. మనం ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఏంటంటే ఆ భయానికి కొంతమంది ఆ లోన్ యాప్స్లో కొన్ని వందల కేసులు మనం చూసాం. ఆ లోన్ యాప్స్లో ఉన్నటువంటి రికవరీ ఏజెంట్స్ పెట్టే దౌర్జన్యాలను తట్టుకోలేక చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్న చాలా సంఘటనలు మనం చూడడం జరిగింది. సో వీటన్నిటికీ కూడా అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా లోన్ యాప్స్ విషయంలో కాల్ మనీ అని చెప్పి కొన్ని యాప్స్ కానీ, అదేవిధంగా లోన్ యాప్స్లో మీకు స్టూడెంట్స్కి ఇచ్చిన యాప్స్ చాలా యాప్స్ అనేవి రావడం వల్ల దీన్ని అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ఈ యొక్క ముసాయిదా చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. దీనివల్ల ఎంతవరకు ఉపయోగపడుతుందంటే ఎవరికైనా లోన్స్ కావాలనుకుంటే, ముఖ్యంగా మనకి పావలా వడ్డీతోటి ఏర్పాటు చేసుకుంటే డ్వాక్రా మహిళా సంఘాలు కావచ్చు, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఈ మహిళా సహకార సమాఖ్యలు, అలాగే పాల డైరీ ఉత్పత్తుల వాళ్ళకి ఏ సంఘానికి ఉంటే ఆ సంఘానికి సొసైటీలు, సహకార సంఘాలు, ఇట్లాంటి చాలా ఏర్పాట్లు రుణాలు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. చాలా యంత్రాంగం పనిచేస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడికన్నా అర్జెన్సీగా వస్తుంది. అక్కడ డ్రాఫ్ట్ అంటే మనకి డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉంటుంది ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తారంటే ప్రైవేటు వ్యక్తుల ద్వారా మనం అప్పులు తీసుకోవడం జరుగుతుంటుంది. దీనికి ఎటువంటి ఒక విధి విధానం ఉండదు. సార్, మరి ప్రామిసరీ నోట్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? అంటే ఈ ప్రాసెస్లో లీగల్గా ఏంటంటే ప్రామిసరీ యాక్ట్ అని చెప్పి ప్రత్యేకంగా ఒక యాక్ట్ కూడా ఉంది. ఈ అమౌంట్ తీసుకునే సందర్భంలో ప్రామిసరీ నోట్ ద్వారా తీసుకుంటే ఒకవేళ అమౌంట్ చెల్లించిన పక్షంలో ఆ మనీని ఎట్లా రికవరీ చేసుకునే విధానం అన్నది ఒక లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఒకవేళ దానికి తగ్గట్టుగా ప్రామిసరీ నోట్కి ఎగ్నిస్ట్ చెక్స్ తీసుకుంటాం. ఆ చెక్స్ విత్ ఇన్ టైంలో అంటే చెక్స్ అనేవి విత్ ఇన్ టైంలో లేకపోతే చెక్ తీసుకుంటాం. ఎన్ఐ యాక్ట్ అంటారు, అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటారు. సో అది బ్యాంకులో వేసుకొని దాని తగ్గట్టుగా రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది ప్రామిసరీ నోట్ రాసుకుంటాయి. సో దానికి స్పెషల్గా ఒక యాక్ట్ అంటూ ఉంది కాబట్టి ప్రామిసరీ నోట్ ప్రకారం కూడా వెళ్ళొచ్చు. దాంట్లో ఖచ్చితంగా 2 సిగ్నేచర్స్ ఉండాలి. రెవెన్యూ స్టాంప్ ఇస్ ద మ్యాండేటరీ. 1 రూపీ రెవెన్యూ స్టాంప్తో అప్ టు 5 crores వరకు తీసుకునే రైట్ యాక్చువల్గా ఉంటుంది. 1 రూపీ రెవెన్యూ స్టాంపు ఈక్వల్ టు అప్ టు 5 crores వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది ఒక రెవెన్యూ స్టాంప్కి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ రెవెన్యూ స్టాంప్తో పాటు కింద 2 సిగ్నేచర్ ఇస్ వెరీ వెరీ మ్యాండేటరీ. దాని మీద వీలైతే మనం ఎగ్జాక్ట్లీ ప్రామిసరీ నోట్ మీద ఒక స్పెషల్ ఎపిసోడ్ మనం చేయొచ్చు నాగరాజ్ గారు. కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో కనుక మనం చూస్తే అంటే ఇండివిజువాలిటీ అనేది కొంత ఉంటుంది. నేను అప్పుకు సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే, బట్ ఎంటైర్ ఈ సిస్టంలో ఆ ఇండివిజువాలిటీ అనేది ఇక్కడ ఏ మేరకు ఉంటుంది? కంపెనీ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్లో అసలు ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరు అన్నది కూడా క్లియర్గా యాక్ట్లో మెన్షన్ చేస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే అందులో చెప్పింది ఫస్ట్ ఫాదర్, మదర్, సన్, డాటరు, సన్ యొక్క వైఫ్, అలాగే డాటర్ యొక్క హస్బెండ్. ఈ యొక్క లిస్ట్ని క్లియర్గా ప్రిస్క్రైబ్ చేశారు ఆ యొక్క డేటాలో. వీళ్ళ సంబంధించి ఎవరైనా ఇండివిజువల్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య తీసుకున్నటువంటి అప్పులు అర్జెంటుగా ఒక 10 లక్షల రూపాయలు కావాలి, ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు సపోర్ట్ చేశారు. ఈ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ ముసాయిదా చట్టం ఏదైతే చెప్తుందో ఇది ఫ్యామిలీ మెంబర్స్కి వర్తించదు. ఫ్యామిలీ మెంబర్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్లో కానీ డబ్బులు తీసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ యాక్ట్ వర్తించదు. కేవలం అదర్ దాన్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర తీసుకున్నప్పుడు మాత్రమే ఈ యాక్ట్ వర్తిస్తున్నట్టుగా మనకి డ్రాఫ్ట్ చట్టం చెప్తుంది నాగరాజ్ గారు. సార్, ఇలాంటివి జరిగినప్పుడు జనరల్గా పనిష్మెంట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? పనిష్మెంట్స్ ప్రధానంగా 3 సంవత్సరాల నుంచి అప్ టు 7 years, అప్ టు 10 years వరకు కూడా వేసే విధానం ఉంటుంది. ఇక్కడ కూడా మరలా 2 రకాలుగా ఉంటుంది. ఇంటి దగ్గరకు వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ మీద, అంటే ఎవరైతే అప్పు తీసుకున్నాడో ఆ తీసుకున్న వ్యక్తి కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి కానీ హెరాస్మెంట్ చేస్తే మళ్ళీ దానికి ప్రత్యేకమైన శిక్షలు ఉన్నాయి. అట్లా కాకుండా ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసినా, లేదా వాళ్ళని ఫిజికల్గా హెరాస్మెంట్ చేసినా, వాళ్ళ చేత చేయి చేసుకున్న కొట్టినా వారికి మళ్ళీ అదనంగా శిక్షలు ఉంటాయి. శిక్షలు వేరే విధంగా ఉంటాయి. సో అప్పు ఇచ్చేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఈ చట్టం అర్థం తెలుపుతోంది. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఏవైతే 20 యొక్క రెగ్యులేషన్ యాక్ట్స్ ఉన్నాయో, అంటే నేను చెప్పినట్టుగా ఆర్బీఐ నుంచి బ్యాంకింగ్ సెగ్మెంట్, సహకార సొసైటీలు, ఇవి కాకుండా ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా క్లియర్గా ఒకటి సింగిల్ స్టేట్మెంట్లో చెప్పాలంటే అదర్ దాన్ ఈ 21 కాకుండా పర్సనల్ టు పర్సనల్ సింగిల్గా అన్నది అమౌంట్ తీసుకోవడం, ఇవ్వడం నేరమే, తీసుకోవడం కూడా నేరమే. అది క్లియర్గా చెప్తోంది ఈ యొక్క డ్రాఫ్ట్ చట్టం అండి నాగరాజ్ గారు. సరే, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం, లేదంటే ఎవరైనా సరే ఇలా బాధితులు చాలామంది ఉన్నారు, మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో మీరు టైం ఇస్తారు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చా? మీరు చాలామంది ఈ అప్పుల ఊబిలో పడి
బలవన్మరణాలకు పాల్పడిన సంఘటనలు చాలా చూస్తాం. మన దగ్గర చాలా కేసులు కూడా ఈ రకంగా వస్తుంది. అయితే ఈ చట్టం కన్నా ముందు ఈ చట్టం కొత్తగా రాబోతున్న చట్టానికి అయినప్పటికీ కూడా కానీ దీనికి రిలేటెడ్ చాలా యాక్ట్స్ చాలా ఉన్నాయి ప్రజెంట్. ఈ చట్టాలకు సంబంధించి ఎవరైనా ఇటువంటి బాధితులుగా ఉన్నప్పుడు అంటే వేధింపులు గురవుతున్నా ఈ రకమైన ఈ సమస్యల చక్కని ఇరుక్కున్న వాళ్ళు ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ అవుతున్న నెంబర్ కానీ కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. డెఫినెట్గా న్యాయపరంగా వాళ్ళకి సలహా సంప్రదింపులు పరిష్కారం ఇచ్చే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. నాగరాజు గారు గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అలగరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.